ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామమునకు లెక్కలేనన్ని వందనములు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ప్రభువా, నీ మహాకృపను బట్టి గడిచిన కాలం అంతా కూడా నన్ను మమ్మల్ని అందరినీ కూడా మీరు కాచి కాపాడారు. మంచి ఆరోగ్యము, శక్తి, బలము, క్షేమము మాకు ఇచ్చి సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. అలాగే సమయమందు వాక్యము ప్రకటించుచుండగా కూడా ప్రభువా మీరు తోడై ఉండండి. నాయన వాక్యం చెప్పుచుండగా నా నోరును బాగుగా తెరవండి. ఆటంకపరచు ప్రతి చీకటి శక్తిని బంధించండి. నీ వాక్కు చేత నాయన నన్ను నింపమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డతో కూడా మీరు మాట్లాడండి ప్రభా. మీరు బలపరచండి ప్రభా. వాక్యం ద్వారా వారిని తృప్తిపరచండి, బలపరచండి. వారి ఆత్మలో నూతన బలమునైనా, వారి ఆత్మలో నూతన ఉజ్జీవమునైనా, వారి ఆత్మలో నూతన శక్తిని పొందుకున్నట్లుగా ప్రభా నీ వాక్యము ద్వారా వారితో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఇక ముందు పరిశుద్ధాత్మడ ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ప్రతి ఆటంకాన్ని దూరపరిచి సమస్త విషయాలలో తోడేయుండి నడిపించి మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకొనమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకే సమస్తమైనటువంటి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. దేవుని యొక్క మహాకృప ద్వారా మరి తిరిగి ఈరోజు ఈ విధంగా మనము కలుసుకోవడానికి దేవుడు చక్కటి అవకాశం మనకి ఇచ్చారు. ఈ పరిశుద్ధ గ్రంథంలో మరి అనేక మంది స్త్రీలు మనము ధ్యానించుచుండగా మనకి కనబడుతూ ఉన్నారు. మరి వారి గురించి మనము వింటూ ఉన్నప్పుడు అనిపిస్తుంది, బైబిల్ గ్రంథంలో ఇంతమంది స్త్రీలు ఉన్నారా అనేటువంటి విషయము మనకి కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తూనే ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. మరి బైబిల్ గ్రంథంలో కొంతమంది పేర్లు వ్రాయబడ్డాయి, మరి కొంతమంది పేర్లు వ్రాయబడకుండానే వారి జీవితాల్లో నుండి అనేకమైనటువంటి సత్యాలను మనము నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు కూడా మరొక స్త్రీ గురించి మనము పరిశుద్ధ గ్రంథము నుండి నేర్చుకొనబోతూ ఉన్నాం. ఈరోజు ఒక అవిశ్వాసురాలైనటువంటి స్త్రీ ఏ విధంగా దేవునిని విశ్వసించి విశ్వాసురాలుగా, ఘనురాలుగా, దేవునిని హత్తుకున్నటువంటి స్త్రీగా మార్చబడిందో అనేటువంటి విషయాన్ని మనము నేర్చుకోబోతూ ఉన్నాం. ఎంతోమంది దేవుని వాక్యాన్ని వింటూ ఉంటారు. దేవుని వాక్యము విరివిగా ప్రకటించబడతా ఉంది. ఇది వరకు అయితే అక్కడక్కడ కొన్ని ప్రాంతాలలో మాత్రమే దేవుని వాక్యము ప్రకటించబడుతూ ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి చోట కూడా, ప్రతి ప్రాంతంలో కూడా దేవుని వాక్యము వెదజల్లబడుతూ ఉంది. అయితే ఎంతో విస్తారంగా ఈ వాక్యము వెదజల్లబడుతూ ఉన్నప్పుడు అనేక మంది ఈ వాక్యమును విని నమ్మక ఇంకా భక్తిహీనులుగానే మిగిలిపోతూ ఉన్నారు. దేవుని సువార్త వారి చెవుల దగ్గరికి వచ్చినా సరే ఏమి పట్టనట్లుగా, దేవుని నామమందు విశ్వాసముంచక ఇంకా భక్తిహీనులుగానే అదే రకమైనటువంటి జీవితాలలో జీవిస్తూ కాలాన్ని గడుపుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి స్త్రీ మాత్రం దేవుని సువార్త తన చెవులకు వినబడినప్పుడు ఆ సువార్తను విని తన జీవితాన్ని ఏ విధంగా మార్చుకుందో, తను ఎలాగైతే గొప్ప విశ్వాసురాలుగా అయ్యి దేవునిని హత్తుకుందో అనేటువంటి విషయాన్ని మనము నేర్చుకుంటా ఉన్నాం. ఈ స్త్రీ ఈరోజు మనకు నేర్పిస్తూ ఉంది. దేవుని వాక్యం వింటున్నటువంటి మనము వాక్యాన్ని విని వదిలిపెట్టే వారంగా ఉండకూడదు, కానీ వాక్యానుసారంగా జీవించే వారంగా ఉండాలని, ఆ వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించి దాన్ని నమ్మాలి అని ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి ఈ స్త్రీ మనకి నేర్పిస్తూ ఉంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ స్త్రీ ఎవరు?
ఒక అవిశ్వాసురాలుగా ఉన్నటువంటి ఆ స్త్రీ దేవుని సువార్తను విని విశ్వాసురాలుగా మారి దేవునిని హత్తుకుని ఉన్నటువంటి ఆ స్త్రీ ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఆ స్త్రీ పేరు ధమరి. ఆ స్త్రీ పేరు ధమరి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 34వ వచనంలో మనము చూసినట్లయితే ఈ స్త్రీ పేరు అక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ఒక్కసారి ఆ వాక్య భాగాన్ని మనము చదువుకుందాము. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 34వ వచనాన్ని మనము చదువుకుందాం. అయితే కొందరు మనుషులు అతనిని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరియోపగీతుడైన దియోనూసియు, దమరి అను ఒక స్త్రీయు, వీరితో కూడా మరి కొందరునో ఉండిరి. ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగంలో దేవునిని విశ్వసించినటువంటి వారి గురించి వ్రాయబడి ఉంది. కొందరు దేవునిని విశ్వసించారు. అయితే ఆ విశ్వసించిన వారిలో పురుషులు ఉండొచ్చు, స్త్రీలు ఉండొచ్చు. విశ్వసించిన వారిలో చాలామంది ఉన్నారు, కానీ వారి పేర్లు ఎవ్వరు కూడా ఇక్కడ వ్రాయబడలేదు. కానీ ఈ దమరి అనేటువంటి స్త్రీ యొక్క పేరు మాత్రము పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుడు ఈ స్త్రీ యొక్క పేరును ఈ గ్రంథంలో వ్రాసిపెట్టి ఉంచాడంటే ఈ స్త్రీ నుంచి ఏదో ఒక విషయాన్ని మనకి నేర్పించాలని దేవుడు అనుకుంటున్నాడు. అందుకనే ఈ స్త్రీ పేరు ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఈ స్త్రీ పేరు ఈ అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 34వ వచనంలో మాత్రమే వ్రాయబడి ఉంది బైబిల్లో. మరి ఇంకెక్కడా కూడా ఈమె గురించినటువంటి ప్రస్తావన లేదు. ఈ ఒక్క వచనంలో నుండే ఆ స్త్రీ గురించి మరి కొన్ని విషయాలు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. దేవుడు ఏమి నేర్పించబోతున్నాడు ఆ స్త్రీ జీవితంలో నుంచి అనేటువంటి విషయాన్ని మరి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మొట్టమొదటిగా మనము చూసినట్లయితే ఈమె ఏదెన్సు పట్టణస్థురాలు. ఆమెకి సువార్త మరి ఎలా అందింది అని మనము ఒక్కసారి వాక్యాన్ని పరిశీలన చేస్తే ఈ అపోస్తల కార్యములు 17వ అధ్యాయం ప్రారంభం నుంచి మనము చూసినట్లయితే అపోస్తలులైనటువంటి పౌలు గారు మరి సువార్త ప్రకటిస్తూ అనేకమైన ప్రాంతాలకు తిరుగుతూ ఉండేవారు. అనేకమైన ప్రదేశాలకు వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉండేవారు. అలా ప్రకటించుచు ఒకానొక సమయంలో ఆయన దెస్సలోనికాకు వచ్చినట్లుగా ఈ 17వ అధ్యాయం ప్రారంభంలో మనకి కనిపిస్తుంది. ఆయన దెస్సలోనిక అనే పట్టణంలోనికి వచ్చారు. అక్కడికి వచ్చి అక్కడ కొంతమందిని సమకూర్చి వారికి ప్రభువైన యేసుక్రీస్తును గురించినటువంటి విషయాలను వారికి తెలియజెప్పుతూ ఉన్నారు. అనగా సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఆ దెస్సలోనికాలో సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు చాలామంది ఆ మాటలు నమ్ముతూ యేసుని విశ్వసిస్తూ ఉన్నారు. ఆ క్రమంలో కొంతమంది పెద్దలు వచ్చి పౌలు గారిని బంధించాలని ఆలోచించేత ఆ స్థలానికి వచ్చి ఆ సభను చాలా గలిబిలి చేశారు. గలిబిలి చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్దలు ఏం చేశారంటే పౌలు గారిని అక్కడ నుండి వేరొక ప్రాంతానికి పంపించేశారు. ఆ దెస్సలోనికా నుండి పౌలు గారు బెరయాకు వచ్చారు. బెరయాకు వచ్చిన తర్వాత కూడా అక్కడ కూడా మరి ఆయన పనే అది కదా, ఎక్కడికి వెళ్ళినా దేవుని గురించినటువంటి సువార్తను ప్రకటించటమే ఆయన పని. బెరయాకు వచ్చి అక్కడ కూడా యేసుక్రీస్తును గురించినటువంటి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. అలా ప్రకటిస్తూ ఉన్నప్పుడు మనము చూస్తూ ఉంటాము అక్కడ చాలామంది దేవుని వాక్యమునందు విశ్వసించినట్లుగా మనము చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ బెరయాలో ఉన్నటువంటి పట్టణస్థులు ఏం చేస్తారంటే పౌలు గారు చెప్పినటువంటి విషయాలు అలా ఉన్నాయో లేదో అని లేఖనాలను పరిశీలన చేసి వీరు ఖచ్చితమైన బోధ చేస్తున్నారని విశ్వసించి బెరయాలో కూడా చాలామంది యేసును విశ్వసిస్తున్నారు. పౌలు బెరయాకు వెళ్ళి అక్కడ కూడా క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నాడన్న విషయము దెస్సలోనికలో ఉన్నటువంటి వారు తెలుసుకుని అక్కడ నుంచి బయలుదేరి వచ్చి ఈ బెరయా పట్టణంలో కూడా
అక్కడ సంఘాన్ని గలిబిలి చేశారు. ఆ సమయంలో పౌలు గారు మరి అక్కడ ఉన్న పెద్దలు ఏం చేశారంటే పౌలు గారిని అక్కడ నుండి ఏథెన్సు అనేటువంటి పట్టణానికి పంపించేశారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏథెన్సు అనే పట్టణానికి వచ్చి అక్కడ ఉంటున్న సమయంలో పౌలు గారు ఏమి గమనించారు అనంటే ఆ పట్టణమంతా కూడా విగ్రహములతో నిండి ఉండుట గమనించారు. ఏథెన్సు పట్టణం అంతా కూడా విగ్రహములతో నిండి ఉండుట చూచి అతడు ఆత్మలో చాలా వేదన చెందుతూ ఉన్నాడు. ఆత్మలో చాలా తీవ్రమైనటువంటి బాధపడుతూ ఉన్నాడు. ఎంతో వేదనతో ఆయన నింపబడి ఆ ఏథెన్సు పట్టణాల్లోనికి ఉన్నటువంటి కొంతమంది ఉన్నారు. ఎపికూరీలలో స్తోయికులో ఉన్నటువంటి కొంతమంది జ్ఞానులతో ప్రతి నిత్యము కూడా ఆయన వాదిస్తూ వచ్చేవారంట, వారికి చెప్తూ ఉండేవారంట. అటువంటి సమయంలో వాళ్ళు ఏం చేశారంటే ఆయనను ఒక సభ దగ్గరకు తీసుకెళ్లారు. అరియోపగగు అనేటువంటి సభ దగ్గరకు తీసుకుని వెళ్ళి అరేయోపాగు అనేటువంటి సభ మధ్యకు తీసుకుని వెళ్ళి ఆయన నిలబెట్టారు. నిలబడినప్పుడు పౌలు గారు అక్కడ నిలబడి ఆ ఏథెన్సు పట్టణస్థులందరినీ ఉద్దేశించి దేవుని సువార్తను ప్రకటించడం మొదలుపెట్టారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆ ఏథెన్సు పట్టణంలో ఉన్నటువంటి ఒక విశేషమైన సంగతి ఏంటంటే వారు చాలా బలిపీఠములు కట్టుకున్నారు. వారి దేవతలకు చాలా బలిపీఠములు కట్టారు. ఒక్కొక్క బలిపీఠం ఒక్కొక్క దేవత పేరున మరి బలిపీఠాలను కట్టి ఆరాధన చేస్తున్నారు. కానీ ఒక విశేషమైన విషయం ఏంటంటే ఒక బలిపీఠం ఉన్నది, ఆ బలిపీఠం మీద ఏ దేవుని పేరు కూడా లేదు, ఏ దేవతా పేరు కూడా లేదు. కానీ దాని మీద ఏమని వ్రాయబడి ఉన్నదంటే తెలియబడని దేవుడు అనేటువంటి పేరు వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. తెలియబడని దేవుడు అని ఆ బలిపీఠం మీద రాసి దానిని కూడా వారు పూజిస్తూ ఉన్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇంతమంది దేవతలను మేము ఆరాధిస్తున్నాం కదా, ఒకవేళ ఇంకా ఎవరినైనా మేము తెలియకుండా మర్చిపోయామేమో, ఎవరినైనా మర్చిపోయి ఉంటే ఆ దేవునికి బలిపీఠం అని చెప్పి ఆ దేవునికి కూడా బలిపీఠం కట్టేసి ఆ దేవతను కూడా ఆరాధన చేస్తున్నారు. ఏథెన్సు పట్టణస్థులు మిగుల దేవతాభక్తి కలిగినటువంటి వారు అన్నమాట. చాలా దేవతాభక్తి కలిగినటువంటి వారు. చూడండి ఎంత దేవతాభక్తి అంటే వాళ్ళకి ఒక బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీఠం మీద తెలియబడని దేవుడు అని పేరు రాసి ఆ బలిపీఠాన్ని కూడా ఆరాధిస్తున్నారు. వారు ఎంత దేవతాభక్తి కలిగిన వారో అనే విషయాన్ని అక్కడ మనకు అర్థమవుతుంది. పౌలు గారు ఆ విషయాన్ని గమనించి ఏథెన్సు పట్టణస్థులారా, మీరందరూ కూడా ఎంతో దేవతాభక్తి కలిగిన వారని నేను గ్రహించాను. అయితే మీరు అనేకమైన బలిపీఠములను కట్టి ఒక్కొక్క దేవతను ఆరాధిస్తున్నారు. మీ దేవత బలిపీఠం నేను చూస్తూ ఉన్నప్పుడు ఒక విషయాన్ని గమనించాను. ఒక బలిపీఠం మీద తెలియబడని దేవుడు అని రాసి పెట్టారు కదా, మీరు తెలియకుండానే ఒక దేవుడిని ఆరాధిస్తున్నారు కదా, మీరు తెలియకుండా ఆరాధించుచున్నటువంటి ఆ దేవునినే ఈరోజు నేను మీకు ప్రకటిస్తున్నాను అని చెప్పి వారికి ప్రభువైన యేసును గూర్చినటువంటి సువార్తను వారికి ప్రకటించాడు. ఈ సర్వ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త ఒకడున్నాడు, ఆయనే దేవుడు. ఆయన మూలంగానే మనము బ్రతుకుచున్నాము, ఆయన మూలంగానే మనము చలించుచున్నాము, మనం ఈ విధంగా ఉన్నామంటే ఇదంతా కూడా దేవుడే అని చెప్పి వారికి దేవుని గురించినటువంటి వార్తను తెలియచెప్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అలా దేవుని గురించిన విషయాలు చెప్పుకుంటూ ఆయన అన్నారు, అజ్ఞాన కాలంలో అయితే దేవుడు చూడనట్టుగా వదిలేశారు, కానీ ఇప్పుడు అలా వదలరైనా అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నారని చెప్పి మారు మనసును గురించినటువంటి వర్తమానాన్ని ఆ పట్టణస్థులకు పౌలు గారు ప్రకటించారు. అక్కడితో ఆగిపోలేదు ఆయన. కింది వచనాలకు వస్తే మృతుల పునరుత్థానముల గురించి వాళ్ళకి తెలియజేశారు. మృతుల పునరుత్థానం అంటే ఎవరైతే ప్రభు అయిన యేసునందు విశ్వసించి మరణిస్తారో వారందరూ తిరిగి లేస్తారు, దేవుణ్ణి కలుసుకుంటారు అనేటువంటి విషయాన్ని ఆ ఏథెన్సు పట్టణస్థులకు ఆయన ధైర్యముగా ప్రకటించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ అరియోపగు సభ మధ్యలో నిలబడి పౌలు ఎంతో ధైర్యముతో దేవుని గురించినటువంటి వార్తను ప్రకటించారు. అయితే ఆ అరియోపగు సభలో చాలామంది ఉన్నారు. ఎప్పుడైతే పౌలు గారు
మృతుల పునరుత్థానమును గురించి బోధించారో అది విని చాలామంది అపహాస్యము చేశారంట. మనం చూసినట్లయితే 17వ అధ్యాయము 32వ వచనాన్ని మనం ఒక్కసారి చదివినట్లయితే, ఒకసారి చదువుదాం. మృతుల పునరుత్థానమును గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి, మరికొందరు దీని గురించి నీవు చెప్పునది ఇంకొకసారి విందుము అనిరి. ఆయన మృతుల పునరుత్థానం గురించి చెప్తే చాలామంది అపహాస్యం చేశారంట ఆ సభలో ఉన్నటువంటి వారు. ఇదేం విషయమో మేము ఎప్పుడు వినలేదు, ఇటువంటి విషయాలని చెప్తున్నారని చెప్పి వాళ్ళని చాలా హేళనగా మాట్లాడారు. కొంతమంది అయితే ఏమన్నారు అని అంటే, ఇటువంటి విషయాలు ఇంకా ఎప్పుడైనా టైం ఉంటే ఇంకొకసారి విందాంలే, ఇప్పుడు మాకు వద్దు అన్నట్టుగా చెప్పి మరి కొంతమంది వెళ్ళిపోయారు. కానీ అదే సమయంలో కొంతమంది మనుషులు మాత్రము పౌలు గారు చెప్పిన బోధను విశ్వసించారు అంట. ఆమేన్, హల్లెలూయా. 4వ వచనంలో కనబడుతుంది కదా, కొందరు మనుషులు ఆయనను హత్తుకుని విశ్వసించిరి, కొందరైతే ఆ మాటలు నమ్మి విశ్వసించారు. అలాగా నమ్మి విశ్వసించిన వారిలో 2 పేర్లు ప్రత్యేకంగా వ్రాయబడ్డాయి, దియోనూసియు దమరి అను ఒక స్త్రీ. కొంతమంది అయితే ఏం చెప్తారు అని అంటే, వీరిద్దరూ ఒకవేళ భార్యాభర్తలై ఉండవచ్చేమో అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తారు. కానీ దాని గురించినటువంటి సరైనటువంటి ఆధారాలు లేవు. కానీ దియోనీసియా అనేటువంటి ఒక వ్యక్తి పేరును, దమరి అని ఒక స్త్రీ పేరు మాత్రము ఇక్కడ ప్రత్యేకంగా వ్రాయబడ్డాయి. పౌలు గారు ఏథెన్సు పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు ఆ సువార్తను నమ్మి విశ్వసించి ప్రభువుని రక్షకునిగా అంగీకరించినటువంటి స్త్రీయే ఈ దమరి అనేటువంటి స్త్రీ అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈమె ఏథెన్సు పట్టణానికి సంబంధించినటువంటి స్త్రీ కదా. ఏథెన్సు పట్టణము దేనికి సాదృశ్యంగా ఉందనంటే, ఆ పట్టణస్థులు మేమే చాలా జ్ఞానవంతులము అని అతిశయించే వారికి సాదృశ్యంగా ఉన్నారు. మేము అందరం కూడా చాలా తెలివైనటువంటి వారము, జ్ఞానవంతులము అని అతిశయపడేటువంటి స్త్రీగా ఈ స్త్రీ ఉన్నట్టుగా మనకి కనబడుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్త ఆమెకి వినబడనంత వరకు కూడా ఆమె ఒక అతిశయించేటువంటి స్త్రీగా మనకి కనబడుతుంది. ఈ రోజుల్లో కూడా చాలామంది అతిశయిస్తూ ఉంటారు. మేమే జ్ఞానవంతులం, మేమే తెలివైన వారం, మేమే చాలా సౌందర్యవంతులం, మేమే అన్నీ అనేటువంటి విషయంలో చాలామంది అతిశయపడుతూ ఉంటారు. దేవుని వాక్యం ఏమి చెప్తా ఉంది, మనం ఏ విషయంలో కూడా అతిశయపడకూడదు, ఏ విషయంలో కూడా అతిశయపడకూడదు. చూడండి, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23, 24 వచనాలు ఒక్కసారి మనము చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టియే అతిశయింపవలెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుందో చూడండి. ఏ జ్ఞాని కూడా తనకున్న జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదంట. ఏ శూరుడు కూడా తనకున్న శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు. ఐశ్వర్యవంతుడు తనకున్నటువంటి ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. సౌందర్యము కలిగిన వారు తనకున్న సౌందర్యాన్ని బట్టి అతిశయించకూడదు. ఈ లోకంలో నువ్వు ఏది కలిగి ఉన్నా, నీకు ఎంత ఉన్నా అదంతా కూడా దేవుని వలనే కలిగింది అనేటువంటి విషయాన్ని మాత్రము జ్ఞాపకం చేసుకోవాలి. నీకు జ్ఞానమున్నా, నీకు అందమున్నా, నీకు బలమున్నా, నీకు ఐశ్వర్యమున్నా, నువ్వు గొప్ప శూరుడివే అయినా అదంతా కూడా దేవుని కృప వలన అనే విషయాన్ని మాత్రం మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీకున్న దేనిని బట్టి కూడా అతిశయించకూడదు. ఈ స్త్రీలో నుంచి మొట్టమొదటిగా మనం నేర్చుకుంటున్నటువంటి విషయం ఏంటో తెలుసా? మనకున్న దేనిని బట్టి కూడా మనం అతిశయించకూడదు. కానీ ఎవరిని బట్టి అతిశయించాలంట? మనము భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను బట్టి మనం అతిశయించాలి. కీర్తన 20వ అధ్యాయంలో కూడా మనకు కనిపిస్తుంది కదా, కొందరంట రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయిస్తారంట.
మనం అలా అతిశయించకూడదని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే ఈ లోక జ్ఞానము వెర్రితనము అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ లోక జ్ఞానం ఏది కూడా మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళదు. మనము పొందుకోవలసిన జ్ఞానం ఏంటో తెలుసా? దైవికమైనటువంటి జ్ఞానం మనం పొందుకోవాలి. పర సంబంధమైనటువంటి జ్ఞానము మనం పొందుకోవాలి. ఆ జ్ఞానము మనం పొందుకుంటే అది మనలను పరలోకానికి తీసుకువెళుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఆ దైవికమైనటువంటి జ్ఞానము మనకి ఎలా కలుగుతుంది అని అంటే దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే యోబు గ్రంథం 28వ అధ్యాయము 28వ వచనంలో, యెహోవాయందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. దైవికమైనటువంటి జ్ఞానం ఎప్పుడు మనకి కలుగుతుంది అని అంటే యెహోవాయందు భయభక్తులు కలిగినప్పుడు దైవికమైనటువంటి జ్ఞానం మనకు వస్తుంది. ఆ జ్ఞానము సంపాదించుకుని మనము మన కుటుంబాలను కట్టుకోవాలి. నేడు చాలామందికి దైవికమైనటువంటి జ్ఞానము లేదు. దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును అంటుంది. కానీ నేడు చాలామంది జ్ఞానము లేక నశించిపోతున్నారు. ఏ జ్ఞానము? ఇహలోక సంబంధమైన జ్ఞానం చాలా ఉంటుంది. ఎన్నెన్నో చదువులు చదివి ఎంతో గొప్ప జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారు. కానీ ఈ జ్ఞానము నీ కుటుంబాన్ని కట్టలేదు. మన కుటుంబాన్ని కట్టగలిగేది ఏంటో తెలుసా? దైవికమైనటువంటి జ్ఞానము, పరలోక సంబంధమైన జ్ఞానము, పైనుండి వచ్చే జ్ఞానాన్ని మనము పొందుకోవాలి. ఆ జ్ఞానం ఎలా వస్తుంది మనకి? పైనుండి జ్ఞానం అని అంటే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటం వలన ఆ జ్ఞానము మనకు వస్తుంది. దేవుని వాక్యం ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తుంది, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమనియు. హల్లెలూయా. ఈ దైవికమైనటువంటి జ్ఞానాన్ని మనము పొందుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఈ దైవికమైనటువంటి జ్ఞానాన్ని మనము సంపాదించుకునే వారంగా ఉండాలి. ఆ దైవికమైన జ్ఞానాన్ని మనం సంపాదించుకుని మన కుటుంబాన్ని కట్టుకునేటువంటి స్త్రీలుగా మనము ఉండాలి. ఈరోజు వాక్యం వింటున్నటువంటి నువ్వు పెద్దగా చదువుకోలేదేమో, పెద్దగా విద్యావంతురాలు కాదేమో, జ్ఞానవంతురాలు కాదేమో, నీ పేరు పక్కన అనేకమైన డిగ్రీలు నీకు లేవేమో, నువ్వేమీ కూడా బాధపడవలసిన పని లేదు. మనకు ఉండవలసింది ఆ జ్ఞానము కాదు. ఒకవేళ ఈ లోక జ్ఞానం ఎంత సంపాదించుకున్నా దేవుని జ్ఞానము సంపాదించుకొనకపోతే మాత్రము మన బ్రతుకులు నిష్ప్రయోజనంగానే మిగిలిపోతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. నేను పెద్దగా చదువుకోలేదు, నేను జ్ఞానవంతురాలని కాదు, నేను తెలివైన దాన్ని కాదు అని మనము బాధపడవలసిన పని లేదు. దేవుని నామాన్ని అంగీకరించడమే, నువ్వు దేవుని బిడ్డగా మారడమే నిన్ను నిజమైన జ్ఞానవంతురాలుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు విద్యావంతుల కన్నా జ్ఞానవంతురాలు అని ఎప్పుడు పిలువబడతావంటే తెలుసా? దేవుణ్ణి నమ్ముకోవడం వలన, దేవుని యందు విశ్వసించడం వలన నీవు జ్ఞానిగా పిలువబడతావు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దైవికమైనటువంటి జ్ఞానాన్ని మనము పొందుకోవాలి. నువ్వు చదువుకోలేని దానివైనా, నువ్వు ఇంకేదో తెలివి లేకపోయినా, జ్ఞానం లేకపోయినా, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడే నీకు జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానముతో నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకోవచ్చు, నీ కుటుంబాన్ని కూడా నువ్వు కట్టుకోవచ్చు అనేటువంటి విషయాన్ని మనము నేర్చుకోవాలి ఈరోజు. దేవునికి స్తోత్రం. ఒక రోజున ఒక 16 సంవత్సరాల ఆ వయసులో ఉన్నటువంటి ఒక కుర్రోడు ఒక పడవలో నదిలో ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నాడంట. ఒక ప్రాంతానికి వచ్చేసరికి ఆ పడవలో ఒక పండితుడు ఎక్కాడు. ఇద్దరు కలిసి ఆ పడవలో ప్రయాణం చేస్తూ ఉండగా ఆ పండితుడు ఆ యవనస్తుడిని అడిగాడంట, ఓ యవనస్తుడా, నువ్వు చక్కగా పడవ నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నావు కదా, నీకు ఖగోళ శాస్త్రం గురించి తెలుసా అని అడిగాడంట. అతడు అన్నాడంట, అయ్యా ఈ ఖగోళ శాస్త్రం అంటే ఏంటి, నేను అసలు ఆ పేరు ఎప్పుడు కూడా వినలేదు. కొంచెం దూరం వెళ్ళాక మరలా అడుగుతున్నాడంట, అయ్యా మరి నీకు భూగోళ శాస్త్రం తెలుసా అన్నాడంట. తెలియదయ్యా అన్నాడంట. మరి కొంత దూరం వెళ్ళాక నీకు జీవశాస్త్రం తెలుసా అన్నాడంట. తెలియదు అన్నదంట. మరలా ఇంకొంచెం దూరం వెళ్ళాక నీకు ఆ శాస్త్రం తెలుసా, ఈ శాస్త్రం తెలుసా అని ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడంట.
ఆ కుర్రోడు, నాకైతే ఈ శాస్త్రాల గురించినటువంటి జ్ఞానము ఏది కూడా లేదండి, నేను చిన్నప్పటి నుంచి కూడా నా తల్లిదండ్రులు పోగొట్టుకుని ఇలాగ ఈ జీవనోపాధిని ఎంచుకుని నేను బ్రతుకుతున్నానంటే ఆ పండితుడు అన్నాడంట, నీ బ్రతుకు ఒక 75% వరకు కూడా నువ్వు వేస్ట్ నీ బ్రతుకు అన్నట్టుగా మాట్లాడాడంట. అయితే వారిద్దరూ అలాగే కొంత దూరం ప్రయాణం చేసుకుని వెళ్తూ ఉండగా కొంత దూరం మధ్యలోనికి వెళ్ళేసరికి ఆకాశం ఉన్నట్టుండి మారిపోయింది. భయంకరమైన గాలులు వీస్తూ మబ్బు పట్టేసి మరి వర్షం రావడము, మరి ఆ గాలికి ఆ పడవ అటు ఇటు ఊగిపోతూ ఉన్నటువంటి పరిస్థితులు వచ్చాయంట. ఇప్పుడు ఆ కుర్రోడు అన్నాడంట, అయ్యా ఇప్పుడు వరకు నాకు ఈ శాస్త్రం వచ్చా ఆ శాస్త్రం వచ్చా అని అడిగారు, మరి ఇప్పుడు చూస్తేనేమో పడవ మునిగిపోయే పరిస్థితిలో ఉంది, పడవ ఇంకెంతో కాలము తేలదండి, మరి ఈ గాలికి మరి తప్పకుండా మునిగిపోతుంది, నాకు ఆ శాస్త్రం వచ్చా ఈ శాస్త్రం వచ్చా అని అడిగారు, కానీ మీకు ఇంతకీ ఈత శాస్త్రం వచ్చా అని అడిగారంట. అప్పుడు అతను అన్నాడంట, నాకు అసలు ఈత శాస్త్రము తెలియదు, నేను ఎన్నో శాస్త్రాలు తెలుసుకున్నాను నేర్చుకున్నాను, కానీ ఈ ఈత శాస్త్రము నేను నేర్చుకోలేదన్నాడంట. ఆ టైంలో ఏం జరిగిందంటే ఆ గాలి వానకి పడవ మునిగిపోయింది. మునిగిపోతే ఏం జరిగింది, ఆ అబ్బాయి ఈ పెద్ద ఆయన్ని రక్షించాలని చాలా ప్రయత్నం చేశాడు, కానీ రక్షించలేకపోయాడు. చివరికి ఆ నదిలో మునిగి ఆ పండితుడు చనిపోయాడంట. ఎన్నో శాస్త్రాలు చదివాడు, అన్ని శాస్త్రాలు చదివి ఈత రాక నదిలో పడి మునిగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. మరొక యవనస్తుడు ఏ శాస్త్రము చదవలేదు, కానీ అవసరమయ్యేటువంటి తన జీవితానికి అవసరమయ్యే ఒక ఈత శాస్త్రాన్ని నేర్చుకుని ఆ ప్రమాదం నుండి బయటపడినట్లుగా ఈ చిన్న కథలో మనం నేర్చుకుంటా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో మనల్ని నరకము నుండి తప్పించేది యేసయ్య మాత్రమే, యేసయ్య మార్గము మాత్రమే, మనల్ని పరమునకు చేర్చేది యేసు మాత్రమే. ఈ లోకంలో నువ్వు ఎంత జ్ఞానము సంపాదించుకున్నావు, నువ్వు ఎంత ఐశ్వర్యాన్ని సంపాదించుకున్నావు, నువ్వు ఎన్ని డిగ్రీలు సంపాదించుకున్నావు అని దానిని బట్టి నీకు పరలోక రాజ్యం ఇవ్వరు. నువ్వు ఎంత సంపాదించినా ఎంత జ్ఞానం కూడా పెట్టినా అదంతా కూడా ఇహలోకానికి సంబంధించినది మాత్రమే. ఆ జ్ఞానం ఈ భూలోకం మీద మాత్రమే నీకు ఉపయోగపడుతుంది, కానీ ఈ లోకంలో నువ్వు సంపాదించుకున్న జ్ఞానము నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళదు. కనుక ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి ఆ ప్రియ సహోదరులారా, ఒక్కసారి గమనించండి. ఎన్నో సార్లు నువ్వు దేవుని యొక్క సువార్తను వింటా ఉన్నావు, మరి దైవికమైనటువంటి జ్ఞానాన్ని నువ్వు పొందుకున్నావా? దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఆ దైవికమైనటువంటి జ్ఞానాన్ని నువ్వు పొందుకున్నావా? ఒక్కసారి ఆలోచన చేసుకో. ఈ దమరి అనేటువంటి స్త్రీ ఏథెన్సు పట్టణస్తురాలు. ఏథెన్సు అనేది మరి వారి యొక్క జ్ఞానాన్ని బట్టి అతిశయించేటువంటి పట్టణము. ఈ మొదటి మాట ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నామంటే, ఈ దమరి అనే స్త్రీ కూడా తన జ్ఞానాన్ని బట్టి తెలివిని బట్టి అతిశయించేటువంటి స్త్రీగా ఉంది. అయితే ఈరోజు వాక్యం వింటున్నటువంటి మనము అలా అతిశయించే వారంగా ఉండకూడదని ఈ మాట మనకి నేర్పిస్తూ ఉంది. బైబిల్ గ్రంథంలో ఒక ధనవంతుడు కూడా మనకి కనిపిస్తాడు. ధనవంతుడు విస్తారమైన ఆస్తి సంపాదించుకుని తన ప్రాణముతో ఏమంటున్నాడు, నా ప్రాణమా తిను త్రాగు సుఖించు అని అంటున్నాడు. నీకు అనేక సంవత్సరాలకు సరిపడా ఆస్తిని సమకూర్చాను, నువ్వు ఇష్టం వచ్చినట్లుగా సంతోషించు సుఖించు అని తన ప్రాణముతో చెప్పుకుంటున్న సమయంలో ఆ రాత్రే ప్రభు వచ్చి ఏమని పిలుస్తున్నాడో తెలుసా? వెర్రివాడా అని పిలిచాడు. ఏమని పిలిచాడు? వెర్రివాడా అని పిలిచాడు. ఈ రాత్రే నీ ప్రాణాన్ని తీసుకుంటున్నానని పిలిచాడు. దేవునికి మహిమ కలిగిన ఎంతో ఆస్తి సంపాదించుకున్నాడు. తన దేహాన్ని సుఖపెట్టుకోవడానికి, తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఎంతో ఆస్తిని సమకూర్చుకున్నాడు, కానీ తన ఆత్మ విషయమైనటువంటి రక్షణను గురించి మాత్రము అతను ఆలోచన చేయలేదు. అందుకనే దేవుడు అతను ఏమని పిలుస్తున్నాడు అని అంటే వెర్రివాడా.